రేపు ప్రజాభవన్లో పాలమూరు రంగారెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పాలమూరు రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. మరోవైపు జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ విమర్శలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, ఏపీతో నీటి పంచాయతీపై అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే శాసనసభలో ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. 2 రోజుల క్రితం శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ విమర్శలు చేసింది. కాగా కీలకమైన ప్రాజెక్టు చర్చల సందర్భంగా ఆయన కేసీఆర్ అసెంబ్లీకి హాజరై కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. రేపు ప్రజాభవన్లో పాలమూరు రంగారెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపించారు. పాలమూరు రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు దాడి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మౌనిక, ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి 2వ తేదీ నుంచి నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ, తెలంగాణ నీటి హక్కులకు సంబంధించి వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీలందరికీ ఆహ్వానాలు పంపించడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రోగ్రాం ఇవ్వబోతా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరై అదేవిధంగా ప్రతిపక్షాలు ఆరోపించే ఏవైతే లేవనెత్తే అంశాలన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా కూడా అందరూ దీనికి సంబంధించి ప్రిపేర్ కావాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలకు, మంత్రులకు సూచనలు కూడా చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే చేయడం జరిగిందో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఉంది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అనుమతుల విషయంలో ఇబ్బందులు పెడతా ఉంది. ఇవన్నీ ఇటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ను విమర్శిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఇటు చర్చకు ఏదైతే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతా ఉన్నారు. ఆయన సభలోకి వచ్చి వాస్తవ విషయాలు బయటగా మాట్లాడాలి, చర్చకు రావాలని చెప్పేసి కూడా పదే పదే ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ కనుక 2వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు చర్చలో పాల్గొంటే అప్పుడు ఆ ఎదురుదాడి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి, లెక్కలతో సహా అందరూ కూడా ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచనలు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రస్తుతం యాక్టివ్ మోడ్లోకి రావాలి. ఈ ప్రాజెక్టుల విషయానికి సంబంధించి అందరూ కూడా అవగాహన ఉండాలి. అందరికీ ఎక్కడ ఎవరికి ఇటు ప్రతిపక్షాల నుంచి వచ్చే కౌంటర్లకు ప్రతి కౌంటర్ ఉండే విధంగా కూడా ప్రిపేర్ కావాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే అందరికీ ఇప్పుడు ఆహ్వానాలు పంపించడం జరిగింది. రేపు సాయంత్రం ఈ సమావేశం జరగబోతోంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 2022లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు దీనికి సంబంధించి పరిపాలన అనుమతులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్జీటీ అనుమతులు లేకున్నా కూడా ఈ ప్రాజెక్టుల పట్ల ముందుకు వెళ్లడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎన్జీటీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఫైన్ కూడా విధించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు న్యాయస్థానాల్లో అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కేవలం 45 టీఎంసీలకే పరిమితం అయ్యారని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. 90 టీఎంసీలు ఈ ప్రాజెక్టుకు హక్కుగా రావాలి, కానీ 45 టీఎంసీలకే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ఇటు హరీష్ రావు లాంటి వారు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము, అదేవిధంగా గత ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కేవలం ఒక్క ప్రాజెక్టును పట్టుకొని ముందుకు వెళ్ళింది. దానిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది, అందులో అవినీతి జరిగిందని చెప్పి కూడా
పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఉంది. సో ఇవన్నీ అంశాలు కూడా రేపు 2వ తేదీన చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒకవైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సభలో కూడా ఇస్తామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం కూడా లీకులు ఇస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే స్పీకర్కు లేఖ రాయడం జరిగింది. స్పీకర్ ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతా ఉన్నారు, ఒకవేళ ఇటు అధికార పక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ప్రతిపక్షం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉందా, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి సభలో అనేది ఉత్కంఠగా మారింది. దానికి ముందు ఒక రోజు ముందు రోజు 2వ తారీఖు కంటే ఒక రోజు ముందు రోజు రేపు 1వ తేదీన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు మరొకసారి ఈ ప్రాజెక్టులకు సంబంధించి నీటి కేటాయింపులకు సంబంధించి ఏపీతో ఉన్న విభేదాలు ఏమిటి, ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమిటి, సో ఇవన్నీ అంశాలకు సంబంధించి ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరు కాబోతా ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకునేందుకు సిద్ధమవుతుందని చెప్పి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.